శర్మిష్ఠా పనోలి. దేశం మొత్తం ఇప్పుడు ఇదే పేరు విపరీతంగా వినిపిస్తోంది. దీనికి కారణం ఆపరేషన్ సింధూర్ టైంలో ఆమె ఇస్లాం మతంపై చేసిన కొన్ని కాంట్రవర్షియల్ కామెంట్స్. కలకత్తా పోలీసులు ఆమెను మే 30న హర్యానాలోని గురుగ్రామ్ ప్రాంతంలో అరెస్ట్ చేసి కోల్కతాలోని అలిపోరి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఆమెకి 14 రోజుల జ్యుడిషియరీ రిమాండ్ విధించింది. అంటే ఓ రకంగా ఆమె చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఆమెను జైలుకు పంపించిందన్నమాట. అయితే ఇప్పుడు మీకు కొన్ని ఫొటోస్ చూపిస్తాను. ఆ ఫొటోస్ చూడండి. ఆ ఫోటోలో దేవుళ్ళని అవమానిస్తున్నారా లేదా? ఆ పోస్టుల ద్వారా దేవతలకి అవమానం జరుగుతుందా లేదా? కానీ ఈ పోస్టులు పెట్టిన వాళ్ళు ఇప్పుడు పార్లమెంట్లో ధైర్యంగా కూర్చొని ఇప్పటికీ ఇలాంటి పోస్టులు పెడుతూనే ఉన్నారు. ఎందుకంటే ఈ పోస్టులు పెట్టిన ఇద్దరు వెస్ట్ బెంగాల్లో అధికారంలో ఉన్న టీఎంసీ పార్టీ నేతలు. ఒకరు ఎంపీ మహువా మొయిత్రా, రెండో పర్సన్ ఆ పార్టీ లీడర్ సయోని ఘోష్. అందుకే వాళ్ళు అంత ధైర్యంగా ఈ పోస్టులు పెట్టారు. అయితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోవడానికి, వాళ్ళ మీద ఎవరు అటాక్ చేయకపోవడానికి ఇదొక్కటే కారణం కాదు, ఇంకో కారణం కూడా ఉంది. ఆ రీజన్ ఆ పోస్ట్ చూడగానే మీకు అర్థమై ఉంటుంది. ఎస్, వాళ్ళు అవమానించింది హిందూ దేవీ దేవతలని. అందుకే ఎలాంటి శిక్షలు, కస్టడీలు, రిమాండ్లు వాళ్ళకి లేవు. కనీసం పదవి కూడా పోలేదు. నిజానికి మన భారతదేశంలో హిందూ దేవీ దేవతలని అవమానించడం, హిందూ ఆచార వ్యవహారాలని అవమానించడం ఫ్యాషన్. ఎవరైనా హిందూ ఆచారాలని, సంస్కృతిని ఎగతాళి చేస్తూ పోస్టులు పెట్టినా, అవమానించినా వాళ్ళు సోషల్ మీడియాలో విపరీతంగా పాపులర్ అయిపోతారు. మీడియా కూడా వాళ్ళకి వ్యతిరేకంగా న్యూస్ రాయడానికి కానీ, టెలికాస్ట్ చేయడానికి కానీ ధైర్యం చేయదు. ప్రకాష్ రాజ్, కమల్ హాసన్, పృథ్వీరాజ్, స్వరా భాస్కర్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో పెద్ద లిస్ట్ ఉంటుంది. వీళ్ళంతా హిందూ దేవీ దేవతలని ఎన్ని రకాలుగా అవమానించాలో అన్ని రకాలుగా అవమానించారు. సోషల్ మీడియాలో హిందూ దేవీ దేవతలపై యథేచ్ఛగా అత్యంత అవమానకరమైన పోస్టులు పెట్టారు. కానీ ట్విట్టర్ కూడా ఆ ట్వీట్లు తొలగించలేదు. ఆ పోస్టులు పెట్టినందుకు వాళ్ళపై కొన్ని హిందూ సంఘాలు కేసులు పెట్టినా ఆ కేసులన్నీ అటకెక్కాయే కానీ ఎలాంటి ఇన్వెస్టిగేషన్ కానీ, కస్టడీలు కానీ లేవు. కానీ ఇప్పుడు ఉన్నట్లుండి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శర్మిష్ఠా పనోలి పెహల్గామ్ అటాక్ తర్వాత పాకిస్తానీలని తిడుతూ, ఇక్కడ మెన్షన్ చేస్తున్నా, పాకిస్తానీలని తిడుతూ ఓ వీడియో పోస్ట్ చేస్తే ఆ వీడియోని పట్టుకొని ముస్లిం సంఘాలని రోడ్డు మీదకి వచ్చి ఆందోళనలకి దిగాయి. దీంతో శర్మిష్ఠా తన పోస్టులని డిలీట్ చేసి తన ఉద్దేశం ముస్లింలను తిట్టడం కాదని, పాకిస్తానీలపై తనకున్న కోపం వల్ల అలాంటి కామెంట్స్ చేశానని, ఎవరికైనా బాధ కలిగి ఉంటే తను క్షమాపణలు కోరుతున్నానని చెప్పి వాటిని డిలీట్ చేశారు. ఇంకో వీడియో పోస్ట్ చేశారు. అయినా ఆమె మీద కోపం తగ్గలేదు వాళ్ళకి. దాంతో ఆమె ఇంటి మీద దాడులు చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళు ఎప్పుడేం చేస్తారో అనే భయంతో ఆమె తన కుటుంబంతో సహా కలిసి హర్యానా పారిపోయారు. కానీ రాష్ట్రంలో ఆందోళన తగ్గలేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కేసును సీరియస్గా తీసుకుని కోల్కతా పోలీసులకి స్పెషల్ ఆర్డర్స్ ఇచ్చి మరి ఆమెను పట్టుకురావాలని హర్యానా పంపించింది. కోల్కతా పోలీసులు కూడా హర్యానా వచ్చి ఆమెను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. టీఎంసీ ఎంపీల కేసులో ఎలాంటి తీర్పు ఇవ్వని కోర్టులు కూడా శర్మిష్ఠ చేసింది మాత్రం తప్పేనని చెబుతూ ఇంకా విచారణ చేయాలంటూ ఆమెకు 14 రోజుల రిమాండ్, జ్యుడిషియరీ కస్టడీ విధించింది. అంటే ఆలోచించండి, పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఒక పోస్ట్ పెట్టి ఆ తర్వాత దానివల్ల భారత్లోని వాళ్ళు కూడా బాధపడుతున్నారని తెలిసి ఆ పోస్ట్ తీసేయడమే కాకుండా ఓపెన్గా క్షమాపణ కూడా చెప్పింది శర్మిష్ఠ. అయినా ఆమెకు జైలు తప్పలేదు. మరి అలాంటప్పుడు హిందూ దేవీ దేవతలని అత్యంత దారుణంగా అవమానించిన వాళ్ళు మాత్రం అంత ధైర్యంగా ఎలా తిరగలుగుతున్నారు? వాళ్ళని కనీసం ఎవరు అరెస్ట్ కూడా చేయడం లేదెందుకు? హిందూ దేవీ దేవతలపై పోస్టులు పెట్టడమే కాదు, కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బిల్లును ఆమోదించిన తరువాత ఆ బిల్లుకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్లోని ముజఫరాబాద్ లాంటి 2-3 జిల్లాల్లో హిందువులని వెంటాడి చంపారు. వాళ్ళ ఇళ్లన్నీ నిలువున తగలబెట్టేశారు. 1991లో కశ్మీర్ లోయలో ఎలా అయితే మసీదుల లౌడ్ స్పీకర్లలో హిందువులు ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోవాలని వార్నింగ్స్ ఇచ్చారో, సరిగ్గా అలాగే ఇక్కడ కూడా లౌడ్ స్పీకర్లలో అనౌన్స్మెంట్లు ఇచ్చి మరి హిందువులని తరిమి కొట్టారు. ఇళ్ళు, ఆస్తులు అన్నీ వదిలి సొంత వాళ్ళని పోగొట్టుకుని స్కూళ్లలో పెట్టిన శరణార్థి క్యాంపుల్లో బతికారు హిందువులు. ఇంత జరిగినా ఆ దాడులు చేసిన వాళ్ళకి వ్యతిరేకంగా ఇప్పటికీ టీఎంసీ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటో తెలుసా? శర్మిష్ఠ ఇంటి మీదకి వెళ్ళి ఆందోళన చేసిన వాళ్ళని లీడ్ చేసిన పర్సన్ పేరు వజాహత్ ఖాన్. శర్మిష్ఠకు వ్యతిరేకంగా ఒక ముఠాని రెడీ చేసి వరుస ర్యాలీలు,
ఆందోళనలు చేయించాడు వీడు. కానీ నిజానికి వీడు కూడా హిందూ దేవీ దేవతలైన కృష్ణుడు, మాతా కామాక్ష దేవికి వ్యతిరేకంగా అత్యంత అవమానకరమైన పోస్టులు పెడుతుంటాడు. ఇప్పటికీ పెడుతూనే ఉన్నాడు. కానీ వీడిని ఎవ్వరూ అరెస్ట్ చేయలేదు. వీడు ఓపెన్గా తిరుగుతూ పొలిటికల్గా ఎదుగుతున్నాడు. మరి ఇది చట్టబద్ధమేనా? దీనిపై ప్రభుత్వాలు ఎందుకు మాట్లాడటం లేదు? ఇదొక్కటే ఇన్సిడెంట్ కాదు, మన భారతదేశంలో అనుక్షణం హిందువులకు వ్యతిరేకంగా దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. కుంభమేళాని బురద నీళ్ల స్నానం అని అవమానించిన, శివలింగాన్ని పురుషాంగంతో పోల్చిన, సీతాదేవిని నగ్నంగా చూపిస్తూ ఫోటోలు షేర్ చేసిన, అదంతా ఫ్రీ స్పీచ్లో భాగంగా చేసినట్లే. వీళ్ళని ఎవరైనా తిట్టినా, కేసులు పెట్టినా వాళ్ళంతా ఇస్లామోఫోబియాతో బాధపడుతున్నట్లే. అదే ఒకవేళ ఎవరైనా వాళ్ళ ధర్మంలోని తప్పులను ఎత్తి చూపించి వాటిపై చిన్న కామెంట్ చేస్తే చాలు, వాళ్ళని చంపేస్తామని, తలా మొండెం వేరు చేస్తామని భారీ ఆందోళనకి దిగుతారు. అదేంటి అంటే వాళ్ళ మతాన్ని కించపరిస్తే మరి ఆందోళన చేయరా అని ఎదురు క్వశ్చన్ చేస్తారు మన సెక్యులర్లు. మరి ఇదే మాట హిందూ దేవీ దేవతల విషయంలో ఎందుకు మర్చిపోతారో అర్థం కాదు. ఇప్పుడు శర్మిష్ఠ పరిస్థితి ఏమవుతుంది? ఆమె ఫ్యూచర్ ఏంటి? అసలు ఆమెని కలకత్తాలో బతకనిస్తారా, లేదంటే ఆమెకి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందా అనే ఆందోళన మాత్రం ఇప్పుడు భారతదేశంలోని ప్రతి హిందువులోనూ ఉంది. ఆమెకి ఏమీ జరగకూడదని క్షమాపణ చెప్పింది కాబట్టి కోర్టు కూడా ఆమెను మందలించి వదిలేయాలని కోరుకుందాం.